శ్రీనివాస్ గారు, ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరుపై మీ స్పందన ఏంటి? ఎందుకంటే ట్రంప్ సంబంధించి భారత్ కొంత ఘాటుగానే స్పందించింది. కేవలం 25 శుంకం కాదు, మరో 24 గంటల్లో గణనీయంగా పెంచుతామన్న చెప్పిన దానికి సంబంధించి ఇది న్యాయసమ్మతం, హేతుబద్ధం కాని చర్య అని చెబుతూనే ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభం కావడంతో సాంప్రదాయిక సరఫరాలు యూరోప్కు మళ్లించిన కారణంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నట్టుగా విదేశాంగ శాఖ వివరణ ఇవ్వడమే కాకుండా ఇందాక నగేష్ గారు ప్రస్తావించినట్టుగా ఈరోజు చాలా చోట్ల రిపోర్ట్ కూడా అయింది. ట్రంపే రష్యా నుంచి మీరు కొనుగోలు చేయండి, దానివల్ల కొంత ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ధర ఉత్తాన పతనాలకు సంబంధించి ఒక స్టాటిక్ సిచ్యువేషన్కి చేరుకోవచ్చు అనేది ఆయన ఇచ్చిన సలహా, ఆయన ఇచ్చిన డైరెక్షనే. కానీ ఇప్పుడు మీరు కొంటున్నారు కాబట్టి రష్యాతో ఆయుధాలు కొంటున్నారు, ఆయిల్ కొంటున్నారు, దానివల్ల రష్యాకి ఆర్థిక వనరులు మీ వల్ల వస్తున్నాయి, అందుకే యుక్రెయిన్ పైన యుద్ధం కొనసాగుతుందని మనల్ని బూజిగా చూపించి, రష్యాను బూజిగా చూపించి మన మీద ఈ విధంగా వ్యవహరించడం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ వ్యవహరిస్తున్న తీరు సరిపోతుందా, లేదంటే ఎలా వ్యవహరించాలి? ఖచ్చితంగా భారత్ మంచి స్టాండ్ తీసుకుందని. కారణం ఏంటంటే ఇది మన సావర్నిటీకి సంబంధించినటువంటి అంశం. మన చేత ఎవరు కూడా బలవంతంగా బిజినెస్ చేయించలేరు. ట్రంప్ ఈజ్ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం అమెరికాలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడం కోసం అండ్ ట్రంప్ కు ఉన్నటువంటి పర్సనల్ ఎజెండా, ఆయన ఎలాగన్నా సరే నోబెల్ పీస్ ప్రైజ్ అనేటువంటి తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భారత్ రష్యాల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏదైతే ఉన్నాయో, ఆయిల్ కొనుగోలు అంశం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి లింక్ పెట్టాడు. లింక్ పెట్టడం కాకుండా అక్కడ అమెరికా విదేశాంగ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ఈ విషయంలో ఏంటంటే చాలా క్లియర్ గా చెప్పాడు, రష్యా దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేయడం వలన భారత్ ఇండైరెక్ట్ గా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ట్రంప్ యొక్క పర్సనల్ ఎజెండాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్, ఆయన యొక్క పర్సనల్ ఎజెండాకి సంబంధించినటువంటి స్టేట్మెంట్. దాన్ని సమర్థిస్తూ ఈ స్టేట్మెంట్ వచ్చిందండి. ఒకప్పుడు ఈయనే అక్కడ ఆయిల్ కొనుగోలు చేయండి అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ట్రంప్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ లో ఏమాత్రం కూడా ఏమంటారు వేవరింగ్ ఇన్ ఈ స్టేట్మెంట్స్ అండ్ డెసిషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలి అంటే గతంలో కూడా ట్రంప్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ గురించి ఒక 50 సైక్రియాటిస్టిక్ పీపుల్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగిందండి. సో ఈయన చేస్తుందంతా కూడా యాజ్ ఎ డిగ్నిఫైడ్ పొజిషన్ హోల్డర్ గా ఒక అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడిగా మెయింటైన్ చేయవలసినటువంటి ఆ డెకోరం అండ్ డిగ్నిటీ అనేటువంటిది ఆయన దగ్గర నుంచి ఆయన స్టేట్మెంట్స్ లో గానీ యాక్షన్స్ లో గానీ మనకు కనిపించడం లేదు. అయితే మనం తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చాలా ఖచ్చితమైన, ఇంకా వాళ్ళు టారిఫ్ విధించుకోనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, మనం గనక ఇప్పుడు చైనా మీద అలా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళింది, చైనాని ఏమీ చేయలేకపోయిందండి. అలాగే మన భారతదేశం మీద కూడా మనకి విపరీతంగా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయినా సరే మనం మరింత సెల్ఫ్ సస్టైనింగ్ భారత్ అంటే ఆత్మ నిర్భర్ భారత్ అన్నాము, అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ అంటున్నాము. ఇలాగే మరింత స్వయం స్వావలంబన దిశగా భారత్ ప్రయాణిస్తుందే తప్ప ఇలాంటి ఒత్తిడికి భయపడవలసినటువంటి పని లేదు. ఈ క్షణంలో గనక మనం భయపడినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఒత్తిళ్ళు అనేటువంటివి మనకు అంతర్జాతీయ కమ్యూనిటీ నుంచి, సొసైటీ నుంచి భారతదేశం మీద పడుతుంది. మనం తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూనే ఎలాగన్నా సరే ట్రంప్ యొక్క ఒపీనియన్ మార్చుకుంటూ, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత భారతీయ విద్యార్థుల మీద ప్రభావం పడింది, అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద ప్రభావం పడింది. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రభావాలు అనేటువంటివి ఉన్నాయండి. కాబట్టి మనం ఏమాత్రం కూడా అతని యొక్క బెదిరింపులకు గనక మనం లొంగినట్లయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనం వీక్ అవుతామండి. ఓకే, అంటే పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, అదేమైనా ట్రంప్ విషయంలో వర్తిస్తుందా? అంటే మరీ ఓవర్ అయిపోతున్నాడు, ఏదో సినిమాలో అంటారు కదా ఓవర్ అయిపోతున్నావు బాబీ అని, అట్లా ఇక్కడ ఓవర్ అయిపోతున్నావు ట్రంప్ అని అన్నారా? ఆ ఇంపాక్ట్స్ ఎలా ఉండొచ్చు? ఒక రకంగా అయితే థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుందా? రష్యా అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చేయటం ఏంటి ఇట్లాగా జియో పాలిటిక్స్ ఎట్లా మారిపోతున్నాయని ఒక టెన్షన్ వరల్డ్ వైడ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా అసలు వీటిపై ఆసక్తి లేని వాళ్ళు కూడా దీనిపైన ఇప్పుడు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ అంచనా ఏంటి? మనకి ఏంటంటే డెఫినెట్లీ థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అనేటువంటి ఉత్కంఠత రేపేటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి తప్ప థర్డ్ వరల్డ్ వార్ అంత ఈజీగా అయితే రాదండి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. కానీ డెఫినెట్లీ వీళ్ళ యొక్క యాక్షన్స్ చూస్తే గనక
అలాంటి పరిస్థితులు నెలకొనేటువంటి ఈవెన్ రష్యా తన యొక్క న్యూక్లియర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఆ యొక్క లిమిట్స్ అనేటువంటి వాళ్ళు ఎత్తివేయడం ఇవన్నీ కూడా చూస్తే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ కేవలం మనం చూసుకోండి, ఇప్పుడు అమెరికా కనుక మనం చూసుకున్నట్లయితే అమెరికా ఆల్వేస్ ఇందాక మీరు చెప్పినట్టు మన సహవక్త చెప్పినట్లు మనకేంటి అంటే అది ఆల్వేస్ పాకిస్తాన్ కి చైనాకి సపోర్ట్ చేస్తున్నటువంటి దాఖలాలే కనిపించినాయండి. కానీ రష్యా ఈ రోజు వరకు కూడా మనకి చైనాని గాని లేదా ఇటు పాకిస్తాన్ ని గాని మన శత్రు దేశాలని సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. కాబట్టి మన స్టాండ్ రష్యా వైపే ఉంచుకుంటూ ఇటు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి ట్రీటీస్ కానీ లేదా జియో పొలిటికల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే గనక డెఫినెట్లీ దేర్ వుడ్ బి ఎ టెన్షనియస్ కండిషన్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ట్రంప్ యొక్క చర్యలు అనేటువంటిది ఆఖరికి ఈ రోజు సామాన్య పౌరుడు కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఈయన ఒక పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నాడు. అగైన్ అమెరికా గెయిన్ అండ్ అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీ ఏదైతే ఉందో, అమెరికా గెయిన్ అనేటువంటి పాలసీ ఏదైతే ఉందో అది అగైన్ ట్రంప్ మళ్ళీ అగైన్ అనేటువంటి పాలసీకి దారితీస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయన చర్యలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ చర్యలను అర్థం చేసుకోగలుగుతారు. ఎలాగైనా సరే ఈ యొక్క టారిఫ్స్ ఏదైతే ఎక్కువగా పెంచుతున్నాడో ఆ సిచ్యువేషన్ కనుక మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కనుక ఆలోచించగలిగితే, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మీద మనం దృష్టి పెట్టగలిగితే దీర్ఘకాలికమైన నాట్ ఓన్లీ ఇమీడియట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారం వైపు మనం దృష్టి పెట్టగలిగినట్లయితే ట్రంప్ లాగా మనల్ని ఎవరు కూడా ఈ ట్రేడ్ వార్ లో మనం బెదిరించలేరు. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశం మీద ఫోకస్ అనేటువంటి మారిందండి. మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమవుతున్నాయి. అలాగే 4వ ఆర్థిక శక్తిగా ఎదగడం అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఏదో విధంగా భారతదేశం మీద గనక మనం ప్రెషర్ పెట్టగలిగినట్లయితే, అటు చైనాను కంట్రోల్ చేసి భారతదేశాన్ని కంట్రోల్ చేసినట్లయితే కంప్లీట్ ఏషియా మొత్తం కంట్రోల్లోకి వస్తుంది. అటు అమెరికా యొక్క డామినెన్స్ కంటిన్యూ చేయొచ్చు అనేటువంటి పాలసీ ప్రకారం ట్రంప్ వెళ్తున్నాడండి. ఇవన్నీ కూడా మనకు అర్థం అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ లో మనం ప్రత్యామ్నాయ మార్గాలు అనేటువంటివి వెతుక్కోవాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనేటువంటి మనం సొల్యూషన్స్ అనేటువంటివి వెతుక్కుంటూ భారతదేశంలో ఆ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మన పాలసీ స్లైట్ గా చేంజ్ చేసుకోవాలండి. చేంజ్ చేసుకుని ఎవరు కూడా మనల్ని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి ట్రేడ్ వారికి లో దించకుండా చూసుకోవడం అనేటువంటి చేయడం చాలా అవసరం. అంటే శ్రీనివాస్ గారు ఆల్రెడీ 25% టారిఫ్ ప్రకటన చేశాడు. ఇంకా అదనంగా చేస్తాను, నా మాట వినట్లేదు అని నిన్న ఒక ప్రకటన చేశాడు. ఈ రోజు వైట్ హౌస్ నుంచి ఒక కీలక ప్రకటన ఉండొచ్చు అంటున్నారు. మీ అంచనా ఏంటి? భారీగా ఏమైనా సుంకాలు పెంచొచ్చా? మనకు అది ఎఫెక్ట్ అవుతుందా? పెంచుతాడండి, డెఫినెట్ గా పెంచుతాడు. అదే విధంగా ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడం కూడా ఆలోచించడం చాలా అవసరం అండి. టెంపరీగా ఒక స్టెప్ బ్యాక్ వేసినా సరే మనం దీర్ఘకాలికమైనటువంటి సొల్యూషన్ చూడడం అనేటువంటి చాలా అవసరం. కారణం ఏంటి అంటే ట్రంప్ ఈ విషయంలో మాత్రం వెనకాడ్డు. మీరు ఈవినింగ్ కూడా వెళ్ళాల్సి చూసుకోండి. ఇది ఖచ్చితంగా 50% చేసినా సరే ఏమాత్రం ఆశ్చర్యం లేదు, 100% కి వెళ్ళినా సరే ఆశ్చర్యం లేదు. డెఫినెట్లీ విల్ డూ దాట్. మనం ఏదైనా టెంపరీగా ఒక స్టెప్ బ్యాక్ వేసినప్పటికీ మనం దీర్ఘకాలికంగా మంచి సొల్యూషన్ కనుక ఆలోచించకపోతే ట్రంప్ లాంటి వ్యక్తులు మళ్ళీ భవిష్యత్తులో వస్తారు. ట్రంప్ కూడా ఈ టెన్యూర్ లో బాగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి మనం దీనికి సొల్యూషన్ ఆల్టర్నేటివ్స్ మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది.